అయినటువంటి మహావిద్యాదేవత, అధిష్టాన దేవత, మహామంత్రిని, లలితా పట్టభద్రారికకు మహామంత్రిని. చూడండి, నేననే అనుకున్నాం, రాజు ఎంత బాగున్నా కూడా మంత్రి బాగలేకపోతే రాజ్యం అనేటువంటిది అతలాకుతలమైపోతుంది. అలాంటి సరైనటువంటి సలహాలు ఇచ్చేవారు కానీ, సరైనటువంటి ధర్మ మార్గంలో నడిపించేటువంటి వారు లేకపోతే రాజ్యము సురక్షంగా ఉండదండి. అలాంటి మహాతల్లి శ్రీచక్ర మహా అధిష్టాన దేవతగా ఆ యొక్క అగ్రమనందు కొలియాడబడుతున్నటువంటి లలితా పట్టభద్రారిగా మహాతల్లి అమ్మవారికి మహామంత్రినిగా మాతంగి ఒకవైపు, మన పీఠములో అమ్మవారి మహా సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఒకవైపున, దక్షిణాచారమునందు అమ్మవారిని లలితా పట్టభద్రారిగా కొలిస్తే, వామాచారమునందు ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అవతారమే నారసింహి అనగా ప్రత్యంగిర, తాంత్రిక అధిష్టాన దేవతగా ప్రత్యంగిర అమ్మవారు. అదే విధంగా మహాలింగేశ్వర స్వామి మహానుభావుడిని మాఘమాసమునందు శివరాత్రి రోజే ప్రతిష్టాపన చేశారు. పూర్తి కూడా కాక మునిపే మహా అద్భుతముగా 144 సంవత్సరములకు ఒక్కసారి వచ్చేటువంటి ఆ యొక్క శివరాత్రి పర్వదినమున, ఆ మహాలయ అమావాస్య రోజున ఆ మహానుభావుని యొక్క ప్రతిష్ఠ చేశామండి. దాదాపు అష్టరకములైనటువంటి యంత్రములను స్వామివారి యొక్క పాదనట్టము క్రింద ఉంచి మహానుభావునికి అద్భుతముగా రాత్రి ప్రద్దుల నుంచి రాత్రి పవళ్ళు కూడా స్వామివారికి హవనములు అయితే ఏమి, పంచామృత అభిషేకములు అయితే ఏమిటి, సర్వ విధములైనటువంటి శ్మశాన విభూతితో కూడా, భస్మముతో కూడా అభిషేకం చేశాం. చూసిన వారి కన్నులు పండుగ, చూడని వారి కన్నులు దండుగా అన్నట్టుగా ఆ మహానుభావుడు అక్కడ చూస్తూనే ఖాద్రీపురంలో ఉన్నామా లేదా ఉజ్జయినిలో ఉన్నామా, ఆ అలంకారేశ్వరుడు, ఆ ఓంకారేశ్వరుడు, ఆ మహానుభావుడు ఉజ్జయినిలో నెలకొన్న ఆ యొక్క మహాలింగేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడా, అంత దూరము పోలేనటువంటి వారికి ఖాద్రీపురమున దర్శనమిచ్చి వారి ఇంట వెంట జంట నేనున్నాను నాయన, నీకు ప్రాప్తించినటువంటి సర్వ దోషమును కూడా నెరవేరుస్తాను నాయన అన్నట్టుగా మహానుభావుడు ఒకవైపున కొనియాడబడుతూ ఉన్నాడు. ఇక ఉచ్చిష్ట గణపతి, అందరూ కూడా మహాగణపతి గణపతులను చూసి ఉంటారు. ఉచ్చిష్ట గణపతి అనగా సర్వ ప్రేతములకు, సర్వ గణాలకు, సర్వ విధములైనటువంటి సర్వ 84 లక్షల జీవరాశులకే కాకుండా అతల వితల సుతల రసాతల భూతల భువర్లోక మత్స్యలోక తపోలోక 14 భువన బాంధములలో ఉన్నటువంటి సర్వ విధములైనటువంటి గణములకు కూడా ఆ మహానుభావుడు అధినేత. ఏ ప్రేత సిద్ధిని చేయాలన్నా, ఏ సంసార సాధనను చేయాలన్నా, ఏ శవ సాధనలు చేయాలన్నా, ఏ అఘోర తత్వములలోనైనా, ఏ నాగ సాధు తత్వములలోనైనా, లేదా సంతుయుక్త తత్వములలోనైనా, లేదా దశమహావిద్య తత్వములలోనైనా కూడా ఆ ఉచ్చిష్ట గణపతిని ఎవరైతే వామాచార సహితముగా సిద్ధిని చేసుకుంటారో ఆ మహానుభావుడు సర్వ విధములైనటువంటి గణముల నుంచి కూడా శుభ ఫలితములను ఒసగడములో ఏ విధమైనటువంటి సందేహము వలదు అని సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు అమ్మవారైనటువంటి పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి ఆ తంత్రజ్ఞానములో చెప్తారు. ఆ మహానుభావుడు ఒకవైపున, ఇక దేవతల సైన్యాధ్యక్షుడు, కృత్తికలు పాలించి పోషించిన పెంచినటువంటి మహానుభావుడు శరవణ భవుడు, ఆ యొక్క మహానుభావుడు స్కందుడు ఒకవైపున, సర్వ విధములైనటువంటి దేవత గణములకు, సర్వ దేవతలకు కూడా సైన్యాధ్యక్షుడుగా నియమింపబడినటువంటి మహానుభావుడు ఆ స్కందుడు పీఠములో మరొక వైపున. ఈ విధముగా ఏలబడుతున్నటువంటి ఖాద్రి మహావారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి యొక్క విశిష్టతను మాటలలో చెప్పడం సాధ్యమా? మాటలలో తనివి తీరా వినడము చెవులకు సాధ్యమా? ఈ వర్ణించడానికి ఈ యొక్క తనువు సాధ్యమా? పంచభూతాత్మకమైనటువంటి పంచధాతువులతో తత్వములతో ఏర్పడిన
అనేటువంటి ఈ యొక్క శరీరముతో అంత బ్రహ్మాండమైనటువంటి అతి బ్రహ్మాండమైనటువంటి తత్వముల గురించి వర్ణించడము సబవ కాదు, వలదు కాదు. ఎందుకు రానంటే ఒక భక్తులు వచ్చారు అన్నారు. ఎక్కడ నుంచి వెళుతున్నాడో తెలియదు కానీ స్వామీజీ నమస్కారం అన్నాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని శాస్త్రము చెబుతుంది కదా. నమస్కారానికి ప్రతి సంస్కారం చేసి సుఖీభవ అని ఆశీర్వాదాలు స్మరించినటువంటి తర్వాత ఆ భక్తుడు ఒక పురుషుడు వా యొక్క భార్యామణి పక్కన ఉంది. మహాతల్లి ఇచ్చేశారు. అందరూ కూడా మాతంగి అన్న వారికి నమస్కారం చేసుకోండి. స్వామి ఓం శం ప్రత్యంగి రాజీ నమః, ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. ఆ మహానుభావునికి ఒక చిన్న కుమార్తె. ఆయన వచ్చి అడుగుతున్నాడండి, స్వామి ఇక్కడ ఏదో గుడి ఉందంట కదా, ఇక్కడ ఏదో పీఠం ఉన్నదంట కదా, మా ఊరిలో అందరూ అనుకుంటున్నారు ఏది ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకుంటే ఆ కోరిక జరిగిపోతుందంట కదా, నిజమైన స్వామి? నాకు కూడా తెలియదండి. ఎందుకంటే మీలాంటి భక్త శిరోమణులు భక్తాగ్రేసరులు చెబితేనే తెలుసుకోగలను కానీ మీ అనుభవములు మీ అనుభూతులు నేను చెప్పుకుంటే పీఠాధిపతిగా డప్పు కొడుతున్నాడు స్వామి అని అనుకుంటాను. కావున అవునా స్వామి ఏమి జరిగిందంట అని అడిగారు. ఆ వ్యక్తి యొక్క గ్రామం కూడా ఇచ్చటే తుమ్మల దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతమే. స్వామి ఆ ఊరికి పక్కన ఎవరో ఏదో అనుకున్నారంట, వారికి సుస్పష్టమైనటువంటి వ్యవహారం జరిగిందంట. ఏమి జరిగింది? చుట్టుపక్కల ప్రాంతాలలో దాదాపు 1000-1500-2000 అడుగులు బోరు వేసిన నీళ్లు పడవంట స్వామి. పోతూ పోతూ పీఠము ముగిసి పీఠము క్లోజ్ చేసినటువంటి తర్వాత కూడా బయట నిలబడుకొని ఆ మహానుభావుడు ముక్కోలిపోయాడంట. కేవలం 300 అడుగుల లోతులో 4 ఇంచీల నీళ్లు పన్నాయట స్వామి. ఆ మహానుభావుడు కూడా మాకు చెప్పాడు. అంతేకాకుండా ఎవరో వ్యక్తి తుమ్మలకు పక్కన ఒక పెద్ద వయస్కుడు ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడంట. ఆ వ్యక్తి మీరు ఏదో తగ్గు చేయడం వల్ల తిరిగి వచ్చేసాడంట. ఇది కూడా మా చెవుల పడింది స్వామి. అట్లే కాకుండా ఏదో ఒక వ్యక్తి మీద తంత్ర ప్రయోగం చెడుపు అని అంటారండి. అలాంటి చెడుపు చేశారంట. ఆ వ్యక్తికి కాలు ఇంత లావైపోయి చాలా కఠినమైనటువంటి స్థలములో ఉండగా ఆ వ్యక్తి కూడా మీ పీఠానికి వస్తే మీరు తంత్రక్రియ ద్వారా అతనికి ఉపశమనం చేశారంట. ఇవన్నీ కూడా మా చుట్టుపక్కల ప్రాంతంలో మారుమ్రోగిపోతున్నాయి స్వామి. నిజమేనా? చూడండి, నిజమేనా క్వశ్చన్ మార్క్ మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. నాయన సమాధానం అందరూ ఏం చెప్తారంటే అవును నిజమే, అవును నిజమే, అవును నిజమే. కానీ మా గురువు నాకు ఇచ్చినటువంటి విద్య, నేను చెప్పినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, నాయన నా గొప్పతనము కాదు నాయన, అది నాకు మహాతల్లి అయినటువంటి అధర్మనాథుని ప్రత్యేక పరమేశ్వరి ఆ వారాహి తల్లి సకల దశమహావిద్యా దేవతలు ప్రసాదించినటువంటి ఆ వరము ఏదైతే ఉందో, మహానుభావుడు సిద్ధులలో సిద్ధుడు, మహాత్ములలో మహాత్ముడు, యోగులలో యోగుడు, మహా తపస్వి అయినటువంటి మహానుభావుడు నా యొక్క సిద్ధ గురువు నాకు ఇచ్చినటువంటి విద్య వలన తృణమో పనమో గడ్డిపోసలాగా నేను చేసిన ఆ పరిష్కార మార్గము వారిని బయటకు తీసుకుని వచ్చింది నాయన. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సాక్షాత్తు కూడా మా యొక్క గురువు గారి యొక్క గొప్పతనము, అదే విధంగా మా అమ్మలైనటువంటి ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అలాంటి మహాతల్లుల యొక్క గొప్పతనమైనా. అంతేకాని నేను లేదు అంటే ఆ మహానుభావుడు వయసులో కొద్దిగా పెద్దగా ఉన్నాడు. 2 పాదముల మీద పడి స్వామి ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారు స్వామి. ఈ కాలంలో కొద్దిగా ఏదైనా చెప్పినా కూడా మిడిమిడి జ్ఞానముతో నేనే నేనే నాది నేను నా కుటుంబం నా విద్య నాది 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 అని చెబుతూ ఉన్నారే. మీరు ఇంత పెద్ద కార్ఖానా ఉంది, మీకు ఎంత పెద్ద స్థలాలు ఉన్నాయి, ఇంత పెద్ద వ్యవహారాలు ఉన్నా కూడా అంతా కూడా గురువు గారి గొప్పతనము అని చెబుతున్నారే. నా గురోరధికము అని శాస్త్రం చెబుతుంది. అనగా గురువును మించినటువంటి వాడు ఈ యొక్క జగత్తులో ఎవ్వడూ లేడు. గురువు అనగా